అంటే బీజేపీ తోటి టైఅప్ అవ్వటం కోసం, కూటమిలో కలవటం కోసం ఎన్డీఏలో దీనికోసం ఎప్పటినుంచో చంద్రబాబు 5 ఏళ్ల నుంచి ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పుడు ఎలక్షన్ ముందు చేరటం, ఎలక్షన్ టైంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ టైఅప్ అవ్వటం వల్ల ఇటువంటి కొన్ని కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంటుందన్న ఉద్దేశంతో ఒక వ్యూహం వాళ్ళ వ్యూహాలు అదొక వ్యూహం ఉందని అంటారు కదా. అది ఇప్పుడు పారినట్టు అనుకోవాలా? ఖచ్చితంగా. అందువల్ల ఇప్పుడు దానివల్ల ఇంకా నష్టం జరుగుతుంది, వేరే విషయం. ఇప్పుడు మీరు ఎలక్షన్ వాయిదా లేట్ చేయించారు కదా. తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ కిందసారి ఐటీ రైట్స్ ఇవన్నీ చేసింది కదా అప్పట్లో. చంద్రబాబు గారి వాళ్ళకి సంబంధించి ఇప్పుడు వాళ్ళందరూ బీజేపీలో చేరంగానే వాళ్ళు పిన్నితులైపోయారు, అది వేరే విషయం. అక్కడే నాకు తేడా వస్తుంది. మోడీ గారు అంటే నాకు గౌరవమే, కానీ బట్ మోడీ ఆత్మగౌరవంతో ఉంటాడనుకున్నా. టెర్రరిస్ట్ అని పెళ్ళాన్ని కూడా తిట్టిన వ్యక్తిని పక్కన కూర్చోబెట్టుకున్నాడు. ఎట్లా కూర్చోబెట్టుకున్నాడు నాకు అర్థం కాదు. చంద్రబాబు ఒక్కడే అట్లా చేయగలుగుతున్నాను అనుకున్నాం, కానీ ఇప్పుడు మోడీ గారు కూడా ఆయన సరసన చేరిపోయే పరిస్థితి వచ్చింది. ఎట్టి బస్సులను పొత్తు పెట్టుకోకూడదండి, వచ్చి ఆ సభలో కూర్చోకూడదండి. సరే సభలో కూర్చొని అన్ని ఎందుకు మాట్లాడలేకపోయారు, ఎందుకంటే హార్ట్ టు హార్ట్ వాళ్ళు మాట్లాడుకోలేకపోయారు. ఎందుకంటే ఆయనకి గుర్తుకొస్తూ ఉంటుంది, ఇంత అవమానించినాడు పక్కన కూర్చున్నానంటే కర్మని ఈయన అనుకుంటాడు. అరే ఇన్ని బూతులు తిట్టా ఆయన పక్కన కూర్చుని ఈయన్ని పొగడాల్సి వస్తుంది, ఈయన బతిమలాడాల్సి వస్తుందని చంద్రబాబు అనుకున్నాను. అంటే ఇద్దరు పరస్పర అనుమానాలు, ధృతరాష్ట్ర కౌగిలింతలు అంతే. ధృతరాష్ట్ర కౌగిలింత లేకపోతే ఈ ఇద్దరు పరస్పర స్వార్థపరుల కౌగిలింత అంటే మనం ఏం చెప్తాం, కానీ బట్ ఇద్దరికీ పరువు తక్కువే. పైగా మోడీ గారికి అర్థం కాదని చెప్పి హిందీలో కూడా పొగిడాడు చంద్రబాబు గారు. విచిత్రంగా అది చూడండి, ఎంత హిందీలో పొగిడాడు, ఇంగ్లీష్లో చెప్పాడు. అంత పొగట్టలు తప్పితే మాకు ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా మనం అడిగాడా? అడగలేదు కదా. రైల్వే ఉద్యోగం లేట్ చేయొద్దు వెంటనే ఇవ్వండి అని అడిగాడా? అడగలేదు కదా. పోలవరం నిధులు లేట్ అవుతున్నాయి ఇవ్వండి అని అడగలేదు. అసలు ఆయన వాళ్ళు అడగలేదు, ఈయన చెప్పడం లేదు. అంటే ఏమిటి? కేవలం రాజకీయ లక్ష్యంతో, కేసుల భయంతో చంద్రబాబు గారు పెట్టుకున్నారు. నిజానికి ఆయనకు తెలుసు బీజేపీతో పొత్తు వల్ల ఆయన నష్టం జరగబోతుందని ఆయనకు తెలుసు. అయితే ఆయన అంచనా వేసుకున్నాడు. ఇప్పుడు ఎట్లాగో గెలవటం మీద అనుమానాలు అందరికీ ఉన్నాయి. టీడీపీ గెలవటం అనేది చాలా కష్టం, ఆ అనుమానం ఉంది. అయితే టీడీపీ గెలవలేని పరిస్థితిలో ఏది బెటర్ ఆప్షను? బీజేపీతో పెట్టుకుని నష్టపోవటమా, లేదా బీజేపీతో పెట్టుకుని ఇతరత్ర వ్యక్తిగతంగా కేసులు గట్రా ఇట్లాంటివి లేకుండా చూసుకోవడం అని ఆయన అంచనా వేసుకున్నాడు. ఓడిపోయినా పర్వాలేదు కానీ ఈ కేసులు తలనొప్పి మనకెందుకు అని కేంద్ర ప్రభుత్వాన్ని బీజేపీని గుడ్ హ్యూమర్లో పెట్టుకోవడం కోసం, వాళ్ళని కాకాపట్టడం కోసం ఆయన అటు వెళ్ళాడనేది మనం ఎక్కువ మంది అభిప్రాయం. అంటే ఈసారి కూడా ఎన్నికల్లో గ్యారెంటీగా బీజేపీ మోడీ అధికారంలోకి వస్తాడనే దాంతో ఇలా చేశారనే మాట వినపడుతుంది. అంటే సెంట్రల్లో కాంగ్రెస్ పార్టీ వీక్ అయ్యింది కాబట్టి అట్లా ఉంది. కాంగ్రెస్ పార్టీ గట్టిగా ఉండి రాహుల్ గాంధీ ఆల్టర్నేటివ్ లీడర్గా డెవలప్ పెట్టి వాడు మోడీ వణికుండేవాడు. ఆ రకంగా వాళ్ళు తయారు కాల, ఆ సీరియస్నెస్ లేకపోయేసరికి మోడీ గారు ఆటలాడుతున్నారు. నిజానికి మోడీ గారి మీద ఇప్పుడు ఉదాహరణకి ఆమ్ ఆద్మీ ఇష్యూ ఉందనుకోండి, చాలా గౌరవం అనిపిస్తుంది. 100 కోట్ల రూపాయలకు ఒక ముఖ్యమంత్రిని తీసుకెళ్ళి జైల్లో పెట్టడం ఏంటండి? 100 కోట్ల ఇష్యూలో అది నిజంగా జరిగిందో లేదో తెలియదు. గవర్నమెంట్ డబ్బులు ఏమి వృధా కాలేదు, లంచం ఇచ్చారని అంటున్నారు. దానికి సంబంధించి కేజ్రీవాల్ మీద స్పష్టమైన ఆరోపణ, ఆధారాలు ఇంతవరకు ఏమి చూపించలేదు. నేను ఎక్కడో చూశాను సోషల్ మీడియాలో, ఒకరెవరో చెప్తా ఉంటే డైరెక్ట్గా కోర్టులోనే అడిగాడంట. ఒక వ్యక్తి, నిందితుడైన ఒక వ్యక్తి, నేను ముఖ్యమంత్రికి డబ్బు ఇచ్చాను లేకపోతే ముఖ్యమంత్రికి తెలుసు అని చెప్తే ముఖ్యమంత్రిని తీసుకొచ్చి జైల్లో పెడుతున్నారు. ఓకే, నేను ఇప్పుడు చెబుతున్నాను, నేను మోడీకి అమిత్ షాకి డబ్బులు ఇచ్చాను, మరి వాళ్ళని తీసుకొచ్చి జైల్లో పెడతారా అని అడిగాడు. దానికి సమాధానం ఏముంటుంది? ఈడీ ఏం చెప్తుంది? ఇప్పుడు అది అంటే తప్పులు ఉండొచ్చు, స్కామ్ జరిగితే తర్వాత తెలిసేది. కానీ నేను ఒకవేళ స్కామ్ జరిగి ఉంటే నేనే మద్దతు ఇమ్మని చెప్పట్లా. కానీ 100 కోట్లు కూడా లేని స్కామ్ మీద ఏడాదిగా ఒక అతను జైల్లో ఉన్నాడు, ఒక మంత్రి. ఇప్పుడేమో చీఫ్ మినిస్టర్నే జైల్లో పెట్టారు. 1000 కోట్లు బ్యాంకులకి ఎగ్గొట్టి మోసాలు చేసిన వాళ్ళనేమో పక్కన కూర్చోబెట్టుకున్నాడు. చంద్రబాబు గారి మీద 2000 కోట్ల అక్రమాలు జరిగాయని ఆయన పిఎస్ని పట్టుకున్నప్పుడు ఇదే సెంట్రల్ గవర్నమెంట్ అనౌన్స్ చేసింది కదా, మరి ఏం చేసింది? అంటే చంద్రబాబు గారి లాగా మేనేజ్మెంట్ స్కిల్ ఉండి, చంద్రబాబు గారి లాగా తక్కన ఎటు అధికారం ఉంటే అటు దూరిపోతే వదిలేస్తారా? అంటే వదిలితే వదిలేరు, పోనీ ఆయన వదులుకోండి, మనకేం అభ్యంతరం లేదు, వాళ్ళ ఇష్టం. కానీ ఆయన్ని అన్యాయంగా పెట్టకూడదు కదా. ఆయన్ని పెట్టడం ఏంటంటే వేధింపే కదా. అంటే ఒక పార్టీ వస్తుంటే ఎంతో కొంత ఉన్నంతలో దేశంలో కాస్త కూస్తో నిజాయితీ అన్న అంశం మీద అధికారంలోకి వచ్చిన పార్టీని బదనాం చేయడం ద్వారా ప్రజాస్వామ్య వ్యవస్థని బలహీనపరుస్తున్నారు అనేటువంటి బాధ అయితే నాకు కలిగింది మోడీ గారి మీద. సో ఒకప్పుడు నేను కూడా మోడీ స్ట్రాంగ్గా ఉన్నాడు, దేశానికి బాగా ఉపయోగపడతాడని అనుకున్న రోజు కొన్ని డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేశారు, ఆ కథ వేరు. కానీ డెమోక్రసీ పాయింట్ ఆఫ్ వ్యూలో
మోడీ గారు కానీ బీజేపీ చేస్తున్నది తప్పు అనేది నా స్పష్టమైన అభిప్రాయం. సో ఆ రకంగా చూసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు కేవలం ఇలాంటి వాటిని తప్పించుకోవడానికే ఆయన బీజేపీలోకి వెళ్ళాడు తప్ప దీనివల్ల ఆయనకి 5 నుంచి 10% నష్టం జరుగుతుందని ఆయనకి తెలుసు. ఎందుకంటే కిందసారి 1% ఓటు కూడా రాలేదు కదా. 1% ఓటు కూడా రాని బీజేపీ కోసం 3 రోజులు ఢిల్లీలో పొడిగాపులు పడాల్సిన అవసరం ఏంటండి? వాళ్ళు గెలిస్తే మళ్ళీ కొన్ని వర్గాలు దూరం అవుతాయని తెలిసి కూడా ఎందుకు వెళ్ళాడంటే ఇంతే. ఇది సింపుల్ లాజిక్. మనమే ఆకాశం నుంచి కనిపెట్టాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీరు అన్నారు చంద్రబాబు ఒక వ్యూహంతో మోడీతో కలిశారు, బీజేపీతో కలిశారు. వీళ్ళు నష్టం జరగకూడదని కేసులు ఉన్నాయి కాబట్టి భవిష్యత్తులో పెరగకూడదని ఇచ్చారు. చంద్రబాబు ఒక వ్యూహం ఉన్నట్టుగానే మోడీ కూడా ఒక వ్యూహం ఉంటుంది కదా. ఈయన కలుపుకోవటంలో మోడీకి ఏం వ్యూహం ఉండదంటారా? మోడీకి వ్యూహం అంటే కొందరు ఏమంటారంటే చంద్రబాబుని కాస్త అట్లా డిఫెన్స్లో పడేయటానికో లేకపోతే చంద్రబాబు పెద్ద ఉపయోగం లేకుండా చేయడానికి చేశారంటారు. కానీ బట్ అది వేరే సంగతి. అయినప్పుడు కూడా మోడీ గారు ఎట్టి పరిస్థితుల్లోనూ కలవకూడదు. ఒకవేళ బీజేపీ కలిసినా ఆయన వచ్చి ఆంధ్రప్రదేశ్లో సభకి రాకూడదు. సరే పార్టీ పరంగా మీరు ఎంత నిర్ణయం తీసుకున్నారు కాబట్టి మీరు చేసుకోండి, నేనైతే వెళ్ళను అని చెప్పి ఉండాల్సింది. వ్యక్తిగతంగా టెర్రరిస్ట్ అన్నారండి. దేశ ప్రధాని పెట్టుకుని టెర్రరిస్ట్ అంటే ఇంకా అర్థమే ఉంది. ఈయన వచ్చేమో మొత్తం పోలవరం ఏటీఎం చేసుకున్నాడు, అమరావతి ఏటీఎం చేసుకున్నాడు, డబ్బులను తినేసాడని ఈయన చెప్పాడు. వీళ్ళిద్దరూ కలిస్తే సమాజానికి దేశానికి వీళ్ళిద్దరు కలిసి ఏం సంకేతం ఇస్తున్నారు, ఏం సందేశం ఇస్తున్నారు? మోడీ అంటే దేశ ప్రధాని కదా, ప్రపంచానికే నడక నేర్పిన వ్యక్తి కింద ప్రచారం అవుతున్నాడు కదా. అలాంటి వ్యక్తి చివరికి వెనక్కి స్వామి చెప్పినట్టు సముద్రాలని ఇది మురుగుంటలో ఎదలేకపోయినట్టుగా చివరికి ఆంధ్రప్రదేశ్ అనే ఒక చిన్న రాష్ట్రంలోకి వచ్చి ఈ దిక్కుమాలిన 1% కూడా లేని బీజేపీ కోసం పైగా నీ దేశం అంతా బలం ఉంది కదా మిగతా చోట్ల, అది చూసుకుంటే సరిపోద్ది కదా. వాళ్ళు ఇచ్చేచ్చండి 6 సీట్లు గెలిచేదన్నో సచ్చేదన్నో 10 అసెంబ్లీ సీట్లు, వీటి కోసం మోడీ గారు పరువు పోగొట్టుకోవడం అయితే నాకైతే నచ్చలేదు. అంటే ఓటర్లు ఇవన్నీ ఆలోచించారంటారా? ఓటర్లు ఆలోచిస్తారు. ఎందుకు ఆలోచించరు? ఓటర్లు ఆలోచిస్తారు. కొంతమంది ఏమో బీజేపీ అంటే అభిమానం వాళ్ళు వాళ్ళు ఎటు చెప్పమంటే అటు చేస్తారు. బట్ వాళ్ళు ఉన్నది అంతా కలిపి 0.8% అంత. దానికోసం మోడీ గారు తన ఆత్మగౌరవం రిస్క్ చేసి ఉండాల్సింది కాదు. బీజేపీ తన పరువు పోగొట్టుకుని ఉండాల్సింది కాదు. పురంధరేశ్వరి గారు ఆ రకంగా టీడీపీ కోవర్ట్గా పనిచేయడం ద్వారా ఆ పార్టీ పరువుని తీసేశారు. చివరికి 6 ఎంపీ సీట్లు ఇస్తే ఎవరండి పోటీ చేస్తుంది? ఒక్కరు తప్ప మిగతా వాళ్ళందరూ వేరే పార్టీ నుంచి వచ్చిన వాళ్ళే కదా, ఇంక్లూడింగ్ పురంధరేశ్వరి. ఇంకా అదేం బీజేపీ? పేరుకి బీజేపీ అని ఒకటే. కాంగ్రెస్ వాళ్ళు కూడా ఇదివరకు అట్ట చేస్తారు, తిట్టాము కాంగ్రెస్ వాళ్ళని. ఇప్పుడు ఈ బీజేపీ వాళ్ళు చేస్తుంది ఏముంది అదే. సో చివరికి అన్నీ ఒకే తాళ్ళలోని బట్టలన్నీ పరిస్థితి వస్తే దేశానికి మంచిది కాదని నా ఫీలింగ్. ఇప్పుడు దక్షిణాదిలో బీజేపీని విస్తరించాలనే వ్యూహంలో భాగంగా ఆంధ్రప్రదేశ్లో విస్తరించడం అంటే 170 సీట్లు పోటీ చేయాలా, 170 సీట్లు పోటీ చేసి 25 పార్లమెంట్ సీట్లు పోటీ చేయాలా, ఎంత వచ్చినా పెంచుకుంటే వెళ్ళాలా, అది సిస్టము. జనసేన వాడిని నువ్వు నాతో ఉంటావా వాళ్ళతో ఉంటావా అని తేల్చుకోమని చెప్పాలా. చివరికి నీతోటి పెళ్లి చేసుకుని వేరే పార్టీకి తోటి లేచిపోతే నువ్వు వాడని కాలిపోయి నువ్వు కూడా చేయకపోతే ఇంక ఇదేమి రాజకీయ బంధం అండి బాబు, అక్రమ రాజకీయ బంధం, అనైతిక బంధం కాదా ఇది? మీరు దేశానికి జనానికి పెద్ద నీతులు చెప్పేవాళ్ళు ఇంత అరాచకంగా ఈ రకంగా ఇప్పుడు వ్యక్తిగత జీవితంలో మనం తప్పు పడతాం కదా, కాపురం ఒకరితోటి లేచి వెళ్ళిపోయింది అంటాం కదా. అట్లాగే రాజకీయాల్లో కూడా పవన్ కళ్యాణ్ అన్న ఆయన ఏం చేశాడు, ముందు బీజేపీ తోటి అగ్రిమెంట్ కుదుర్చుకున్నాడు. బీజేపీ వాళ్ళు చెప్పబెట్టుకుని ఇంకోళ్ళతోటి లేచి వెళ్ళిపోయాడు. లేచి వెళ్ళిపోతే వీళ్ళు ఏం చేయాలి, చిచ్చి నన్ను లేచి వెళ్ళిపోతావా అని వాడిని వదిలేయాలి, లేదంటే వెనక్కి వచ్చి ఉండనని చెప్పాలి. అది చెప్పలా. అట్లాగే లేపుకెళ్ళినాడు ఏమని చెప్పాలి, నువ్వు ఉంటే నాతో ఉండు లేకపోతే వాళ్ళతో ఉండు బాగోదని చెప్పాలి. విచిత్రంగా లేచి వెళ్ళిపోయిన వాడిని వెనకాల పడి వీనే వెళ్ళాడు. ఇంక ఇంత దిక్కుమాలిన రాజకీయం, అనైతిక రాజకీయం వెనక ఏమంటాం మనం? అంటే ఇవన్నీ ఓటర్లు నేను అంటుందేనంటే మనం విశ్లేషణ చేస్తాం, ఖచ్చితంగా ఉంటారు. ఇవన్నీ ఆలోచించకుండా జనం ఉంటారని నేను అనుకోను. అయితే ఏంటంటే ప్రస్తుతం రాజకీయాల్లో ఒక పార్టీ బేస్డ్గా కొంత ఈ రకరకాల వర్గాలు, సామాజిక వర్గాల రీత్యా కొంత ఇవన్నీ విడిపోయినాయి కాబట్టి ఇవన్నీ చర్చకు వస్తాయి తప్ప ఇవన్నీ పూర్తిగా ప్రభావితం చేసి వీటి ఆధారంగానే ఓట్లేస్తారని నేనైతే చెప్పను. కానీ బట్ ఎంతో కొంత శాతం ఇవన్నీ ఆలోచిస్తారు. ఆలోచించినప్పుడు అసహ్యం వేస్తాయి అంతే కదా. ఇదేంటి ఇక్కడ ఉండాల్సిన వాళ్ళు అక్కడ లేచిపోవడం ఏంటి, వాళ్ళ వెనకాల వీళ్ళు వెళ్ళిపోవడం ఏంటి, అసహ్యంగా ఉంది ఇదంతా అక్రమ రాజకీయ సంబంధం అంతే కదా, అనైతిక బంధమే కదా. ఈ అనైతిక బంధాన్ని చట్టబద్ధం చేసింది బీజేపీ, అది అప్రతిష్టే కదా అనేది నా ఫీలింగ్. ఈ పొత్తు వల్ల బీజేపీకి నష్టమే కదా, బీజేపీకి ఉండేంత పోయేదంత నష్టమే ఉంది, లాభమే ఉంది. వాళ్ళు పవన్ కళ్యాణ్ని వెనక్కి తెప్పించుకుని
వాళ్ళు ఒంటరి పోరు చేసి ఉంటే 2029 నాటికైనా ఆల్టర్నేటివ్ ఉండేవాడు. నిజానికి పవన్ కళ్యాణ్ చేసిన తెలివి తక్కువ పని ఏంటంటే 2019లో పొత్తు కుదుర్చుకున్న తర్వాత ఆయన బీజేపీతో కలిసి నిజాయితీగా పనిచేసి జనంలో 5 ఏళ్ళు తిరిగి ఉంటే థర్డ్ ఆల్టర్నేటివ్ అయ్యి ఉండేవాడు. ఆయన మీద నమ్మకం లేదు, ఆయన సామర్థ్యం మీద నమ్మకం లేదు, ఆయన పార్టీ వాళ్ళ మీద నమ్మకం లేదు. ఆయనే ఎవడన్నా బహిరంగ సభలో నేను పనికిమాలని లేకపోతే నా పార్టీ పనికిమాలింది మనకేముంది అని ఎవడని చెబుతాడు? పవన్ కళ్యాణ్ తప్ప భూప్రపంచం మీద ఏ రాజకీయ పార్టీ నాయకుడు అంత ఇదిగా చెప్పలేదంటే మీరు ప్రశ్నిస్తే కోవట్లు అంటాను. ఏంది ప్రశ్నిస్తే సమాధానం చెప్పు, నీ దగ్గర సమాధానం లేనప్పుడే కోవట్ అనే విమర్శ వస్తుంది. సో ఇట్లా చేయటం ద్వారా పవన్ కళ్యాణ్ భ్రష్టు పట్టే. చంద్రబాబు గారి మీద ఉండే వ్యాఖ్యలు ఎప్పటి నుంచే ఉన్నాయి, ఆయన ఎట్లాంటి అవకాశవాది ఏంటని. వాళ్ళిద్దరితో ఇప్పుడు బీజేపీ కూడా కలిసింది. బీజేపీకి ఉన్నదంతా పోయేదంతా. నిజంగా వాళ్ళు కలిసి పవన్ కళ్యాణ్ కలిసి చేసుంటే రేపు కాకపోయినా 29 నాటికైనా మెయిన్ డ్రైవర్గా మారి ఉండేవాళ్ళు. ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు గారి కాళ్ళ దగ్గర ఆయన వెళ్ళేమో ఢిల్లీలో వాళ్ళ కాళ్ళ దగ్గర పడితే ఇక్కడ రాష్ట్రంలో ఉన్న బీజేపీ వాళ్ళను జనసేన వాళ్ళు చంద్రబాబు కాళ్ళ దగ్గర పడి ఉంటున్నారు. ఎట్టగొట్ట ఒక ఎమ్మెల్యే గెలిస్తే చాలనేమో పవన్ కళ్యాణ్, ఒక ఎంపీ గెలిస్తే చాలనేమో పురంధరేశ్వరి లేదా ఇంకొకళ్ళిద్దరు. సో అంటే ఏమైంది, వాళ్ళ పార్టీని వాళ్ళే కిల్ చేసుకున్నారు. వాళ్ళ పార్టీకి జనసేనకేమో పవన్ కళ్యాణ్ వెన్నుపోటు పొడిచాడు, పురంధరేశ్వరని ఇంకోళ్ళని లేదా అమిత్ షా మోడీలే బీజేపీకి వెన్నుపోటు పొడిచారేమో అని నాకు అనిపిస్తుంది. ఓవరాల్గా అయితే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే సరే ఇక్కడ ఏదైనా ఓటారో వస్తే రానీలే అన్నట్ల నైచుకునేది పాడు లేదు అనే దానికి వాళ్ళు వెళ్ళి ఉండొచ్చు.